రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అంటారు? ఫెయిల్యూర్స్‌తో ఉన్నారు. ఈ సంవత్సరం అయినా ఏమైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయంటారా? రెండోది, ఆయన జాతకంలో అంత అనుకూలమైనటువంటి పురుష యోగాలు లేవు. ఒక సంవత్సరం సినిమా ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి దాన్ని నెక్స్ట్ ఇయర్. విశ్వావసునామ సంవత్సరం వదిలివేసి హ్మ్. ఆ పై వచ్చేటువంటి సంవత్సరంలో విడుదల చేసుకుంటే మళ్ళీ తిరిగి ఎనర్జీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంత యోగ్యకరమైనటువంటి జాతకంగా లేదు. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంత నిదానంగా వెళ్ళడం మంచిది నా సూచన. రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అంటారు? ఫెయిల్యూర్స్‌తో ఉన్నారు. ఈ సంవత్సరం అయినా ఏమైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయంటారా? రెండోది, ఆయన జాతకంలో అంత అనుకూలమైనటువంటి పురుష యోగాలు లేవు. ఒక సంవత్సరం సినిమా ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి దాన్ని నెక్స్ట్ ఇయర్. విశ్వావసునామ సంవత్సరం వదిలివేసి హ్మ్. ఆ పై వచ్చేటువంటి సంవత్సరంలో విడుదల చేసుకుంటే మళ్ళీ తిరిగి ఎనర్జీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంత యోగ్యకరమైనటువంటి జాతకంగా లేదు. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంత నిదానంగా వెళ్ళడం మంచిది నా సూచన.